ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వంలో విశ్వాస వీరుల చరిత్రని ఈ 4 రోజుల సభలలో 3వ రోజు సభకు ఇచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, గత 2 దినాలుగా అనేకమైన మన విశ్వాసానికి అవసరమైన విషయాలను మనం ఆలోచించాం. అనేక మంది వీరుల చరిత్రను లేదా త్యాగధనుల భక్తుల జీవితాలను లేఖనాలలో మనం చూసాం. వారి గురించి ఎందుకు వ్రాయబడింది బైబిల్లో అన్నప్పుడు, మన బ్రతుకులు వారి బ్రతుకుల్లా వారికంటే ఇంకా ఉన్నతంగా ఉండాలి అని, ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి అన్నదే దేవుని ఆశ. దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో దేవుని యొద్దకు వచ్చినప్పటి నుండి దేవుని కొరకు మనం చేసే ఈ కార్యక్రమాలు మనుషులు చూడాలనో, మనుషుల మనస్సుల్లో ఉండిపోవాలనో కాదు, కానీ దేవుడు చూడాలి. దేవుని మదిలో మనం చేసే ప్రతిదీ చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఎందుకంటే మనిషి మనకు మహాలోకాన్ని ఇవ్వలేడు, దేవుడే ఆ లోకాన్ని మనకిచ్చేది. దేవుడే పరలోకాన్ని ఇచ్చేది అని నువ్వు నమ్మినప్పుడు ఆ దేవుడు కొరకని చేయాలి. మనుషుల కొరకని మనం ఏది చెయ్యని అవసరత లేదు. ఇక మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుని కొరకు మనం చేసే ప్రతి కార్యం దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు అన్నది ఈ రాత్రి మనం ఆలోచించబోయే విషయం. మనం చేసే ప్రతిదీ దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక మాట బైబిల్లో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును సంఘములోని సభ్యులకు లేదా విశ్వాసులకు పౌలు గారు వ్రాస్తున్నారు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నారా? కాదంటున్నాడు ఆయన. మనిషి అన్యాయస్తుడు, మనిషి మోసగాడు, కానీ దేవుడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అబద్ధం ఆడతాడు, మనిషి మోసం చేస్తాడు, మనిషి అన్యాయం చేస్తాడు, కానీ దేవుడు మనిషికి మేలే చేస్తాడు తప్ప కీడు చేసేవాడు కాదు. దేవుడు మనిషికి న్యాయం చేసేవాడు తప్ప అన్యాయం చేసేవాడు కాదు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చేసిన కార్యము అన్నాడు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట చేత మీరు చేసిన కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు కొరకు మీరు ఏది చేసినా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. దానికి ప్రతిగా దేవుడు మీకు మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నిజంగా దేవుని పిల్లలకు చేసింది దేవుడు మరచిపోడు అనడానికి బైబిల్లో కొంతమంది చరిత్రను ఈ సందర్భంలో మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అందులో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో 30వ వచనంలో మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అన్నాడు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వాస వీరుల జాబితాలో ఒక స్త్రీ కనబడుతుంది,
ఆ స్త్రీ పేరు రాహాబు. వృత్తి ఒకప్పుడు వేశ్య. ఏమండి, ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక రాహాబు దేవుడు పట్ల తనకున్న విశ్వాసం చాలా గొప్పది. ఏమంటే ఆవిడ ఏం చేసిందని వీరుల జాబితాలో పెట్టాడు. రాత్రి చెప్పాను కదండి, వీరుల జాబితాలో పేరు ఉండటం అంటే వారు చేసినవి సామాన్యమైనవి కాదు. ఎంతో ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తే తప్ప వీరులు అనలేరు. ఆ జాబితాలో వారికి చోటు ఉండదు. అటువంటప్పుడు ఒక స్త్రీగా ఈవిడ చేసినది ఏంటి? ఏమండి, ఈవిడ చేసింది కూడా చిన్నది కాదు, సామాన్యమైనది కాదు. దేవుడి పట్ల, దేవుని పిల్లల పట్ల. ఎబ్రీ పత్రికలో చదివించాను కదా, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట చేత దేవుని నామమును బట్టి దేవునికి, దేవుని పిల్లలకు మీరు చేసినది అని. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. నా పేరట వచ్చిన వాడికి గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు యేసుక్రీస్తుల వారు. మీకు తెలుసు కదండి ఆయన మాట, ఆయన పలికిన మాట. నా పేరట వచ్చిన వాడికి గిన్నెడు చన్నీళ్ళిస్తేనే అన్నాడు. ఇటు నీళ్ళిస్తేనే ప్రతిఫలం అన్నప్పుడు విశ్వాస వీరుల జాబితాలో ఈవిడ పేరును దేవుడు వ్రాయించాడు అంటే ఈవిడ చేసిన వీర కార్యక్రమం ఏంటి? ఏమండి, ఈవిడ కొరకు మరో మాట యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24లో, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును అని మీరు దీని వలన గ్రహించితిరి. అబ్రహాము గురించి చెప్తూ, ఏమండి, ఆయన కిందికి వచ్చేటప్పటికి యాకోబు గారు విశ్వాసము వలన మాత్రము కాదు, క్రియల వలన అతను నీతిమంతుడు, క్రియల వలన నీతిమంతుడు. ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, నీతిమంతులా? ఎప్పుడు నీతిమంతులు? ఏమంటే ఎప్పుడు నీతిమంతులు? రోమపత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అనేసాడు. ఏమండి, ఈ 3 దినాలుగా జరుగుతున్న ఈ సభలలో మీరు వాక్యం వినడానికి వస్తున్నారు, వాక్యాన్ని మీరు వింటున్నారు. కొంతమంది మధ్యలో లేచిపోతారేమో చెప్పలేము. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, మీరు వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అన్నాడు. అంటే వింటే కారంటున్నాడు. మీరు వినినంత మాత్రాన నీతిమంతులు కారంటున్నాడు. మరి ఎప్పుడు నీతిమంతులు తర్వాత చెప్తున్నాడు. కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నాడు. అంటే మీరు వింటున్నారు, మీరు వింటున్నది ఏదైతే ఉందో ఆ విన్న దానిని మీ బ్రతుకులో మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు, విన్నదాన్ని మీ బ్రతుకులో మీరు ఆచరించినప్పుడు అప్పుడు మీరు నీతిమంతులు అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ మాటను మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు యాకోబు పత్రికలో ఏమంటే యాకోబు గారు రాసింది చూడండి. ఇప్పుడు యాకోబు గారు పత్రికలు మనం చదువుకున్నాం కదా. మన యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా అన్నాడు. అంటే మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు అని, క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అందుకే అబ్రహాము గురించి చెప్పాడు కదా పైన. అబ్రహాము విన్నాడు, విశ్వసించాడు, ఆ తర్వాత క్రియల్లో చూపించాడు తన విశ్వాసాన్ని, తన భక్తిని క్రియల్లో చూపించాడు.
దేవుణ్ణి విశ్వసించాడు. ఆ దేవుడి పట్ల తనకున్న భక్తిని, తన విశ్వాసాన్ని తన క్రియలలో చూపించాడు. ఎలా చూపించాడు? తనకున్న ఒక్కగానొక్క, తన ఎంతగానో ప్రేమించిన తన కుమారుడైన ఇస్సాకును అడిగిన వెంటనే దేవుని కొరకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. విశ్వాసము క్రియలలో చూపించాడు. అప్పుడే నువ్వు విశ్వాసవి, అప్పుడే నువ్వు నీతిమంతుడు అని అబ్రహాము గురించి చెబుతూ వెంటనే క్రిందికి వచ్చేటప్పటికి అటు వలనే, చూసారా ఆ పదం, అటు వలనే అన్నాడు. అటు వలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అన్నాడు. నువ్వు పాటించలేనప్పుడు, నీ విశ్వాసం క్రియలలో నువ్వు చూపించలేనప్పుడు నీకు ఎంత విశ్వాసం ఉన్నా అది మృతం. నీవు మృతుడవే. జీవించుచున్నారన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. వినడానికి అలవాటు పడ్డావే తప్ప విన్నది నీ బ్రతుకులో పాటించడానికి అలవాటు పడలేదు, అలవాటు చేసుకోలేకపోయావు. అందుకే అటు వలనే రాహాబను వేశ్య కూడా అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరండి ఈవిడ? ఏం చేసింది? అసలు ఏం చేసిందని ఆ వీరుల జాబితాలో దేవుడు ఈ పేరును వ్రాయించాడు. ఏమండి, ఒక్కసారి చరిత్రలోనికి మనం వెళ్ళొద్దాం. ఏమంటే రాహాబు జీవిత చరిత్రలోనికి మనం ఒక్కసారి వెళ్ళగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు. మోషే నడిపిస్తున్నాడు. యెరికో ఆ దగ్గరకు రాగానే, ఏమంటే ఆ ప్రాంతానికి రాగానే మోషే చనిపోయాడు. మీకు తెలుసు. ఆ మోషే తదనంతరం ఆ నాయకత్వపు బాధ్యతలను దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనానుకు వెళ్ళాలి. అయితే ఆ మార్గములో, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే ఆ మార్గములో యెరికో దాటాలి. యెరికో దాటితే ఆ తర్వాత వచ్చేది కనాను, యెరూషలేము, ఇజ్రాయేల్. ఇప్పుడు యెరికో పరిస్థితి, యెరికోను దాటాలి అంటే యెరికోని జయించాలి. దాని కొరకని చెప్పి యెహోషువ యెరికోకు దూరముగా ఉన్నప్పుడే ఆ యెరికో పట్టణం, ఆ యెరికో దేశం యొక్క పరిస్థితులు ఏంటో, ఏమై ఉన్నవో తెలుసుకుని రమ్మని చెప్పటానికి ఒక ఇద్దరు దూతలను, వారిని వేగులవారు అన్నారు. ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరిని యెరికోకు పంపటం జరిగింది. ఇదంతా బైబిల్లో ఉంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూడగలిగితే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం, ప్రియులారా, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారని ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట్లో చేరిపోయారు. మొత్తానికి ఎవరో ఇద్దరు వేగుల వారు వేగు చూచుటకు వచ్చారన్న ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం యెరికో రాజుకు వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే యెరికోని ఏలుతున్న రాజు పంపాడు భటులను, తన సేవకులను పంపాడు. ఎవరో ఇద్దరు వచ్చారట. అప్పటికి ఇజ్రాయేలుల గురించి చుట్టుప్రక్కల ఉన్న దేశాలలో అంత భయం. యెరికోలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇశ్రాయేలుల విషయమై. ఎవరొక ఇద్దరు వచ్చారు అన్న సమాచారం తెలుసుకున్న రాజు సేవకులు పంపాడు. వచ్చిన వారు సరాసరి రాహాబింటికి చేరుకున్నారు. వచ్చి వాళ్ళు అడుగుతున్నారండి రాహాబ్ అనే వేశ్యతో,
ఈరోజు మీ ఇంటికి ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నప్పుడు, నీ యొద్దకు వచ్చిన నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలకు తీసుకుని రా, వారు ఈ దేశం అంతటనే వేగు చూచుటకే వచ్చారు. ఏమంటే ఆ రోజు రాహాబ్ అనే వేశ్య దేవుని పిల్లలైన దేవుని సమాజముగా పిలువబడుతున్న ఇశ్రాయేలుల తరపున వచ్చిన వారి ఇరువురిని ఒకవేళ అప్పగిస్తే ఆ రోజు వాళ్ళిద్దరూ చావాలి. వారు చంపబడితే ఈ విషయం ఇశ్రాయేలులకు తెలిసిపోతే ఇశ్రాయేలులో కలవరం. ఆ రాహాబ్ అనే వేశ్య ఆ ఇద్దరిని దాచిపెట్టింది. తన ఇంట్లో మిద్దె మీదకు ఎక్కించి అక్కడ ఉన్న ఆ జమ్ములో ఏమండి వారిద్దరిని కూడా అక్కడ దాచిపెట్టేసిందండి. వచ్చిన వారితో అంటుంది, అయ్యో సాయంకాలము గవిని వేసే వేళలో వారు ఇద్దరు అటు వెళ్ళటం చూశాను, మీరు కానీ త్వరగా పరిగెత్తుకొని వెళ్ళారా, మీరు వారిని కలుసుకుంటారు అని చెప్పి తలుపులు వేసేసింది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మొత్తానికి వారి చేతిలో పడకుండగా ఆ ఇద్దరిను తప్పించింది రాహాబ్ అనే వేశ్య. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలి, వారి ఇరువురిని ఎందుకు తప్పించింది ఆవిడ? ఎందుకు తప్పించిందో తెలుసా? అప్పటికి దేవుని గురించినటువంటి విషయాలు ఆవిడ చెవిన పడ్డాయి. దేవుని గురించిన అనేకమైన సంగతులు ఆవిడ వినింది. ఆ నోట ఈ నోట చెప్పుకోవటం విన్నది. అంటే ఇశ్రాయేలీల దేవుడు చాలా గొప్పవాడు, ఇశ్రాయేలీల దేవుడే దేవుడు అన్న నమ్మకం అప్పటికే రాహాబ్ అనే వేశ్యలో నాటుకుని పోయిందండి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డు పెట్టిందని చెప్పాలి. ఒకవేళ ఆ ఇద్దరును తనే దాచిపెట్టిందన్న సంగతి ఒకవేళ తెలిస్తే రాజు రప్పించటం, తన ప్రాణం తీయించటం కూడా ఖాయం. ఎందుకంటేనండి అది చాలా నేరం. అది ఎవరండి? పాకిస్తాన్కి చెందిన ఎవరైనా. ఎందుకంటే మన దేశం పాకిస్తాన్ ఈ రెండు కూడా శత్రు దేశాలుగా ఉన్నాయి కదా ఈరోజు. ఏమంటే ఆ దేశానికి చెందిన వారు రహస్యంగా మన దేశానికి వస్తే వచ్చిన వారికి మీలో ఎవరైనా ఆశ్రయం ఇచ్చారే అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? గవర్నమెంట్ ఏమన్నా దండేసి ఆలోగప్పుతుందా? చేతికి సంఖ్యలు వేసి లోపల పెట్టింది. ఎందుకు? వాళ్ళు రహస్యంగా వచ్చారు, మన దేశం యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి గూఢచారులుగా వచ్చారు. అలాంటి వారికి మీరు ఆశ్రయం ఇస్తే వారితో పాటు మీ ప్రాణాలు పోవడం కూడా ఖాయం. దేశద్రోహులు అంటుంది ప్రభుత్వం. అటువంటప్పుడు అలా వేగు చూచుటకే వచ్చిన ఆ ఇద్దరిని తను దాచి నిజంగా చాలా సాహసం చేసిందని చెప్పాలి కదండి. ఒక స్త్రీగా నిజంగా ఎంతటి వీరత్వాన్ని చూపిందన్నప్పుడు పర్వాలేదు. ఆ ఇద్దరిని దాచిపెట్టడంలో ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంది గనకనే ఆ పని చేయగలిగింది. ఎందుకంటే అప్పటికి దేవుడి గురించి విన్నది కనుక. విన్నది దేవుడి గురించి, చూడలేదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేవుడు చేసిన ఏ గొప్ప కార్యం కూడా ఆవిడ తన కళ్ళతో చూడలేదు. కేవలం చెవులతో విన్నదంతే, మనలా విన్నింది అంతేకాని ఆవిడ చూడలేదు. మొత్తానికి తప్పించేసింది. ఆ తదనంతరం వారితో మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు మనం చూస్తుంటే, 2వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. నాకు తెలిసిపోయిందయ్యా, ఇశ్రాయేలీలుగా మీరు పరిశుద్ధులు, పరిశుద్ధ సమూహం, దేవుని జనం, దేవుని పిల్లలు, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, నాకు తెలిసిపోయింది అని చెబుతూ
ఏమంటే 10లో మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోచేసెనో యొర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సీహోనును ఓగునకు మీరు ఏమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఎంత మాత్రమును ఉండదు. ఏమండి, ఎంత గొప్ప మాటలండి! ఏమండి, ఎంత మంచి మాటలు మాట్లాడిందో చూడండి. ఒక స్త్రీగా, అయ్యా మీ దేవుడు చేసినవి నిజంగా ఎర్ర సముద్రం ఏంటి, 2గా విడిపోవటం ఏంటి, నీళ్లను గోడలా నిలవబెట్టడం ఏంటి, 6 నెలలను కలగచేయటం ఏంటి, ఇవన్నీ వింటున్నప్పుడు అమోరీయ రాజును నిర్మూలన చేసిన విధానాన్ని మా చెవులతో మీ విన్నప్పుడు, ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా మా గుండెలు కరిగిపోయాయి. వేశ్య గుండె కరిగిపోయిందని మాట్లాడుతుంది. అంతేకాదు, నిజంగా ఈ భూమి మీద మీ దేవుడు వంటి దేవుడు లేడు, ఈయనే దేవుడు, ఈయనే దేవుడిక అని ఒప్పుకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వచ్చారు నాయకులు. నిజంగా వాళ్ళు ఒక మంచి మాట అన్నారండి. యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? ఒక గ్రామ దేవుడో, లేకపోతే ఒక మండలానికి చెందిన దేవుడో, ఒక దేశానికి చెందిన దేవుడు అని చెప్పటం లేదండి. వాళ్ళు అన్న మాటల్లో యేసు అంటే ప్రపంచ దేవుడు. ఏమండి, ఆయన ప్రపంచానికి దేవుడు. వాళ్ళు అన్న మాట అండి. ఏమన్నా మనం ఏమైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చామండి వాళ్ళకేమైనా? ఏం రాసి ఇవ్వలేదే. వాళ్ళకి తెలుసు ప్రపంచ దేవుడు యేసు. నిజంగా ఈ రాహాబు అనే వేశ్య కూడా అవన్నీ విన్న తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు. అందుకే మీ దేవుడు ఆయనే నిజమైన వాడు నాకు తెలిసిపోయింది. అందుకే నా ప్రాణాలను అడ్డు పెట్టి మీ ప్రాణాలను నేను కాపాడాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ ముందు ఏంటంటే, చెప్తుంది తర్వాత మాటల్లో, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ముడు నా అక్క చెల్లెండ్రు వారు కలిగిన ఉన్నవారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా దేవుని తోడని నాకు ప్రమాణం చేయండి. నేను మిమ్మల్ని కాపాడాను. రేపు మీరు వస్తారు, ఎరుకోను చుట్టుముడతారు, ఎరుకోను నాశనం చేసేస్తారు, మీరు జయిస్తారు. అది నాకు తెలుసు. ఎందుకంటే మీ పక్షాన ఉన్న దేవుడు అంత గొప్పవాడు. మీతో ఉన్న దేవుడు ఆయన కనుక మీరు దీన్ని చేయగలరు. మీరు అయితే ఇవి జరిగినప్పుడు ఒక్కసారి నేను చేసిన దీనిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాకు కలిగిన వాళ్ళందరినీ కాపాడండి అయ్యా అన్నప్పుడు మాటిచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మాటిచ్చారు. దేవుని పక్షాన్నగా వచ్చిన వారు, దేవుని పిల్లల ప్రతినిధులుగా వచ్చారు, మాటిచ్చారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట నిలవబెట్టుకున్నారా? ఏమండి, లేదా దేవుడు నిజంగా ఆ రోజు తన పిల్లలు తనకిచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. ఏమండి, మొత్తం యెరూషలేము ఎరుకో మొత్తం చుట్టుముట్టేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు. బాకాలు ఊదారు. ఒక్కసారిగా 7 మార్లు ప్రదక్షిణలు చేశారు. 7 దినములు. ఒక్కసారిగా ప్రాకారములు పడిపోయాయి. లోపల ప్రవేశించారు. అందరినీ కత్తివాత హతం చేసేసారు. కానీ ఒకే ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఎందుకు? దేవుని ప్రతినిధులుగా వారు ఆ రోజు ఇచ్చిన మాట. ఏమండి, యెహోవా తోడని వాళ్ళు చెప్పిన మాట, ప్రమాణం చేసిన ప్రమాణం. 25వ వచనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25లో, రాహాబు వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగి ఉన్న వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. దేవుడు బ్రతుకనిచ్చాడు.
దేవుడు కేవలం తననే కాదు, ఏమండి, తన కుటుంబాన్ని అంతటినీ కూడా, అన్నదమ్ములందరినీ కూడా బ్రతుకనిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు చేసిన మేలును మరచిపోతాడంటే మరచిపోడు. అందుకే అక్కడ చదివించాను హెబ్రీ పత్రిక 6:10లో, మీరు చేసిన కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడో రాహాబు విషయంలో జరిగింది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మరచిపోలేదు, దేవుడు మరచిపోడు. అంతేనా, ఆ రాహాబ్ అనే వేశ్యను వీరుల చరిత్రలో వ్రాయించాడు. అంతటితో కాక ఆవిడ నుంచి, ఏమంటే రాహాబ్ అనే వేశ్య సంతానములో నుంచి మీరు చూస్తుంటే, ఏమండి, వంశావళి ఎవరి వంశావళిలో ఉందో తెలుసా? ఈవిడ యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈవిడ మనకు కనబడుతుందండి. మత్తయి సువార్త మీరు చూడగలిగితే, ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5లో, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఏమండి, ఇక్కడ వంశావళిలో మనకు కనబడుతుంది, విశ్వాస వీరుల జాబితాలో మనకు కనిపించింది. ఆవిడే. ఏమండి, ఎంతటి ఆధిక్యతనిచ్చాడో తనకు దేవుడు అన్నప్పుడు ఆవిడ చేసింది చిన్నది కాదు కదా. మరి దేవుని పక్షాన వచ్చిన తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చింది, శత్రువుల చేతిలో నుంచి కాపాడింది, వారిని కాపాడటంలో తన ప్రాణాలను ముందుకు అడ్డుపెట్టుకుంది. అంత చేసింది కనుక దేవుడు ఆవిడ కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఆ భయంకరమైన వినాశనములో నుంచి, భయంకరమైన నాశనములో నుంచి అందరూ, పట్టణం అంతా నాశనం అయిపోయినా ఆ మాత్రమే రక్షింపబడింది. కారణం ఆవిడ దేవుని పిల్లలకు చేసిన కార్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి రాహాబ్ అనే వేశ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటో తెలుసా? పాడైపోతున్న ఈ ప్రపంచంలో ఎంతమందిని మనం కాపాడుకోగలిగితే, ఎంతమందిని మనం రక్షించగలిగితే వాళ్ళంతా ఎవరన్నప్పుడు వాళ్ళంతా దేవుని పిల్లలు. మరి వాళ్ళంతా దేవుని పిల్లలైతే ఆ దేవుని పిల్లలైన వారిని శత్రువు అనేవాడు ఒకడు, ఏమంటే, తరుముతున్నాడు మృంగేయడానికి. పితృపత్రికలు చెప్పబడిన మాట మీకు తెలుసు కదండి, నిబ్బరమైన బుద్ధి గల వారమే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నాను వాడు వెతకుచు తిరుగుతున్నాడు. అంతర్శత్రువు అనేక మందిని మింగటానికి వాడు తిరుగుతున్నాడు, తరుముతున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? అలా వాడు తరుముతున్నాడన్న సంగతి తెలుసుకున్న మీరు వాడి బారిన పడకుండా, వాడి నోటికి అందకుండా అనేకులను మీరు కాపాడండి, అనేకులను మీరు తప్పించండి. అలా మీరు తప్పించటానికి మీరు చేయవలసినది ఏంటన్నప్పుడు ఇది ఈ మాటలు మీరు అందించటమే, ఈ మాటలు మీరు ప్రకటించటమే. ఇది మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా మర్చిపోడు. ఆ రోజు ఒక ఇద్దరిని తప్పించినందుకు, శత్రువుల బారి నుంచి ఇద్దరిని తప్పించినందుకు విశ్వాస వీరుల చరిత్రలో ఆవిడ పేరు రాయించినప్పుడు, దేవుడు మీకిచ్చిన ఈ బ్రతుకులో శత్రువు అయిన అపవాది చేతిలో నుంచి ఎందరో వాడి కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయారే, ఎందరో వాడు మింగేస్తున్నాడే. అలాంటి వారిని మీరు విడిపించటానికి, కాపాడటానికి మీ గలం లేదా మీ ఆరోగ్యం, మీ ఆయుష్, మీకున్న ధనం మీరు ఖర్చు పెట్టి మంచి మాటలు మీరు వారికి వినిపించి, తెలియచేసి, నేర్పించి మీరు వారిని కాపాడుకోగలిగితే మీరు చేసిన ఈ కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమండి, మరొక స్త్రీ గురించి వద్దాం. మరొక స్త్రీ గురించి మరొక స్త్రీ ఏమంటే కొత్త నిబంధనలో ఏమంటే యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలములో చాలామంది స్త్రీలు ఆయన మాటలకు ఆకర్షితులయ్యారు. అందులో ఒక స్త్రీ గురించి ప్రత్యేకంగా యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైన మాటను ఒక స్త్రీ విషయంలో ఆయన ఉపయోగించాడు.
ఏమంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూడగలిగితే, యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఏమంటే సీమోను ఇంట్లో కూర్చున్నాడు, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట బేతనియలో. అప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువైన ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చిందటండి. వచ్చి ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? ఏమంటే ఆయన తల మీద పోసిందట. తన కన్నీళ్లతో యేసుక్రీస్తుల వారి పాదములను కడిగింది, తుడిచేసింది. ఏమంటే నిజంగా యేసుక్రీస్తు ఆవిడ చేసింది చూసి చాలా ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఎందుకంటే తనతో ఉన్న వారికి కూడా ఎప్పుడూ ఆలోచన రాలేదండి. ఎవరికి? శిష్యులకు. వాళ్ళకు వచ్చిన ఆలోచన తర్వాత చెప్తాను. కానీ ఎప్పుడు వారికి కూడా ఆలోచన రాలేదు. అయ్యో, మనతో ఉంటూ ఇన్ని చేస్తూ ఇన్ని మాటలు మనకు బోధిస్తున్న యేసు కోసం మనం ఏం చేశాం? ఆయన ఎప్పుడు ఏం చేస్తాడా అని చూస్తున్నారు, ఆయన ఏం చేస్తాడా అని చూస్తున్నారు తప్ప ఇన్ని చేసినా ఎంత చెప్పినా మనకు యేసుకు మనమే చేస్తున్నాం అని ఏ ఒక్కరన్నా ఆలోచించారో చెప్పండి అసలు? ఏమంటే ఆహారం పెడితే తిన్నారు, రోగాలు బాగు చేస్తే ఆనందపడ్డారు, జ్ఞానం చెబితే విని సంతోషపడ్డారు. ఏమంటే ఇన్ని చేశాడు కదా, ఇన్ని చేస్తే అన్ని చూశారు, అన్నీ అనుభవించారు. కానీ ఆయనకి ఏమైనా చేస్తే బాగుండు. ఎవరికి రాలేదండి ఆలోచన, ఎవరి మతికి తట్టలేదండి. కానీ ఒక స్త్రీ, ఆవిడ మాత్రం ఆలోచించింది, నా యేసుకు నేను ఏదైనా చేయాలి, నా యేసు కోసం నేను ఏదైనా కార్యం చేయాలి అనుకుంది. అది ఎవరు చేయిందై ఉండాలి, చాలా గొప్పదై ఉండాలి అనుకుందండి. అందుకే చాలా ఖర్చు పెట్టిందటండి దానికోసం. అది అక్కడ విలువైన అత్తరు బుడ్డి, విలువైనది అని అక్కడ రాయబడి ఉందండి. ఏమంటే ఇదే విషయాన్ని 4 సువార్తికులు రాశారంటే మీరు ఆలోచించండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని, ఈ స్త్రీ జరిగించిన ఈ కార్యక్రమాన్ని 4 సువార్తల్లో రాయించాడు అంటే ఏమండి ఇది దేవుడి దృష్టికి చాలా విలువైనదని మనకు అర్థం కావాలి. ఎందుకంటే 4 సువార్తల్లో కూడా మీరు చూస్తుంటారండి, కొన్ని అన్ని సువార్తల్లో ఉండవు. ఒక సువార్తలో ఉన్నది ఇంకో సువార్తల్లో ఉండవు. కొన్ని 2 సువార్తల్లో ఉంటే మిగతా సువార్తల్లో మనకు కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు జన్మ కానివ్వండి, ఏమన్నా ఆయన బాల్యం కానివ్వండి, 4 సువార్తల్లో మనకు కనిపించదండి. ఒక మత్తయి సువార్తలు చూస్తాం, లూకా సువార్తలు చూస్తాం, మార్కు యోహానులో మనకు కనిపించదు. అంటే కొన్ని విషయాలను కొంతమంది రాశారు, కానీ ఈ విషయాన్ని మాత్రం దేవుడు 4 సువార్తికుల చేత వ్రాయించాడు అంటే ఇది చాలా గొప్పది. ప్రభువు ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఇది చేయటం వాళ్ళ వల్ల కాలేదు. పైగా చేసిన ఆవిడ విషయంలో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, శిష్యులు ఏమంటే ఈవిడ చేసింది చూసి వాళ్ళు ఏమంటున్నారు? శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకమ్మ బీదలకు ఇవ్వచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండనే, ఈమె ఈ అత్తరు నా శరీరమందు పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సర్వలోకమందు సువార్త ప్రకటింపబడే ప్రతి చోట ఈవిడ చేసింది కూడా ప్రకటింపబడుతుంది అన్నాడండి ప్రభువు. ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ప్రకటిస్తున్న ఆవిడ గురించే. సర్వలోకంలో ప్రపంచమంతా ఈవిడ చేసిన కార్యం ప్రకటింపబడుతుంది. ఎప్పటి వరకు తెలుసా? మరలా నేను 2వసారి ఈ లోకానికి వచ్చేంతవరకు. ఒక్కసారి చేసిందండి ఆవిడ, కానీ ఒక్కసారి ఆవిడ చేసిన ఈ కార్యక్రమం కోసం ప్రభు అంటున్నాడు, సర్వలోకమందు సువార్త ప్రకటింపబడే ప్రతి చోట ప్రకటింపబడుతుంది అన్నాడు. ఎంత గొప్ప కార్యం! ఏమండి చాలా ఆనందపడ్డాడండి ప్రభువు. ఎందుకంటే ఆవిడ చేసింది విలువైనది, చాలా ఖర్చుతో
ఏమంటే ఇదే విషయాన్ని మార్కు సువార్తలో మనం చూడగలిగితే, ఏమంటే ఇదే విషయాన్ని మార్కు గారు 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 14:3లో, ఆయన బేతనీలో కుష్ఠరోగిన సీమోని ఇంట భోజనమును కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంస అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మ బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను కూర్చి సనుక్కునేది. అయితే యేసు, ఆమె జోలికి మీరు వెళ్ళకండి, వద్దు, ఆమె జోలికి మీరు వెళ్ళకండి, ఆవిడ చేసిన దానికోసం మీరు మాట్లాడకండి. మీరు చేశారా? మీరు చేశారా? నేను ఏం చేస్తారా అని చూసారే తప్ప నాకేమైనా చేయాలని ఆలోచన మీకుంది? అసలు ఈవిడ చేసింది గొప్పది. ఎవరైనా ప్రభువుని ఎప్పుడైనా సన్మానం చేశారంటే, ప్రభువుని ఎప్పుడైనా సన్మానం చేశారండి? ఆశ్చర్యపోయారట ఆయన బోధకు మరలా. ఏమంటే ఆశ్చర్యపోయారంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఎప్పుడు వినలేదనమాట, ఎప్పుడు చూడలేదనమాట. ఎప్పుడు వినని, ఎప్పుడు చూడని అంత మహాజ్ఞానపు సంగతులు, మహాజ్ఞానాన్ని ఆయన బోధిస్తే, అలాంటివి ఆయన చేస్తే, ఆయనను అత్యున్నతమైన సింహాసనం వేసి కూర్చోబెట్టి సన్మానించవలసింది పోయి, ఏమండి ఒక సాధారణ వ్యక్తిగానే చూశారని అంత చేసిన అంత చెప్పినా, కానీ ఈవిడ మాత్రం ఆయన తల మీద అత్తరు, ఏమంటే ఎంత అత్తరు తెలుసండి, ఎంత ఖరీదుకు తెలుసండి? 300 దేనారముల కంటే అని కింద ఫుట్నోట్లో సుమారు ఇంచుమించు 160 రూపాయలు. ఏమంటే 2000 సంవత్సరాల క్రితం అప్పుడు 160 రూపాయలట. అంతే కదండి. మరి ఈ రోజుకు 160 రూపాయలంటే మరి అప్పటికి అసలు సహజంగానండి స్త్రీలు ప్రభు కోసం ఇస్తారా మీరు చెప్పండి? ప్రభు కోసం ఖర్చు పెడతారండి? షాపింగ్ మాల్లకు షాపింగ్ల కోసం అయితేనండి ఎంతైనా ఖర్చు పెడతారు. ఏమంటే 10 రూపాయలు ఉన్నాయంటేనండి దాచుకుంటారు. ఏమంటే 1000 రూపాయలు ఉన్నాయంటే అమ్మో పండుగ వస్తుంది ఖర్చు పెట్టుకుందాం అనుకుంటారు. ఎందుకంటే అరకాల మొదలకు నడినెత్తి వరకు ప్రతిదీ మ్యాచింగ్ కావాలి కదండి, అన్ని మ్యాచింగ్ కావాలి, చాలా ఖర్చులు ఉంటాయి. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా దాచి ఏమండి ఏదో కొనుక్కోవాలనుకుంటారు దేవుడి కోసం. నిజంగానంటే పురుషులు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేరు. ఎందుకంటే ఏమంటే తాళాలన్నీ అక్కడ ఉంటాయి కనుక. అందుకే చెప్తుంటారు కదా లోకంలో, ఏమంటే ఇంటి పేరు మాత్రమేనండి, ఇల్లు పేరు మాత్రం ఆయన మీద ఉంటుంది అంతే, కానీ పెత్తనం అంతా తాళాలను ఎవరి దగ్గర ఉంటాయట? ఆవిడ దగ్గరనే. అందుకే హోమ్ మినిస్టర్ అంటారు కదండి. ఇటు హోమ్ మినిస్టరా? హోమ్ ఎవరిది? హోమేమో ఈయనది, మినిస్టర్ ఎవరట దానికి? ఆవిడ. ఏంటంటే మరి మీ సంగతి ఏంటంటే, మీరు ఎంత ఇస్తారో చెప్పండి అంటే, కొంచెం నాకు టైం కావాలంటాడు. ఎందుకు? అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలా? మరి నిజమండి. ఏమంటే నిజంగా దేవుని పని విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటున్నారా, నిరుత్సాహపరిచేవారుగా ఉంటున్నారా చెప్పండి స్త్రీలు? ఏమంటే అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళేటప్పుడు అంటే శారాకు చెప్పలేదట. ఎందుకో? ఏమంటే ధనం ఇవ్వడానికే ఆలోచిస్తారు, అలాంటిది కొడుకుని ఇవ్వడానికంటే శారా ఒప్పుకుంటుందో చెప్పండి? అందుకే ఈ విషయాన్ని అబ్రహాము తన మనసులో పెట్టుకున్నాడు తప్ప కట్టుకున్న భార్య శారాకు చెప్పలేదు. ఎందుకంటే ఆవిడకంత విశ్వాసం లేదండి. దేవుడు ఆ వయసులో వచ్చి అమ్మని కొడుకునిస్తానంటే చాటుకెళ్ళి నవ్వుకుందండి ఆవిడ. ఏంటి దేవుడా ఈ టైంలో ఏంటి అపహాస్యం, ఏంటి హేళన, వీటిని నన్ను చూస్తే స్త్రీధర్మం నిలిచిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఈ టైంలో నాకు పిల్లలంటే ఎలా ఉంటుంది చెప్పు అని నవ్వుకుందట. మళ్ళా నవ్వావు కదా అంటే నేను ఎప్పుడు నవ్వానంటుంది బయటకు వచ్చి. ఏమండి బలహీనం, అందుకే మిక్కిలి బలహీనమైన ఘటం అంటాడు. ఏమండి ఇక్కడ చూస్తుంటే ఆ రోజు నిజంగా ఆవిడ ఎందుకోసం అని దాచుకుందో ఏమో తెలియదు, కానీ ఆ డబ్బు సంపాదించడానికి నిజంగా ఎంత ప్రయాసపడిందో, పోనీ ఎలా సంపాదించిందో మనకు తెలియదు, కానీ అంత ధనం ఒక్కసారి ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ఖర్చు పెట్టిందంటే ఆవిడ త్యాగం ఉంది. చెయ్యాలి, నా ప్రభుకు చేయాలి, నా ప్రభుకు చేయాలి, నా ప్రభు కొరకు నేను చేయాలి. మీరు ఆలోచించండి, ఎవరు అంత గొప్ప మనసు ప్రభు కొరకు చెయ్యాలి, ఎవరు చెయ్యనంత చెయ్యాలి, ఎవరు పెట్టనంత పెట్టాలి, గొప్పగా నేను చెయ్యాలన్న మనసు ఎంతమంది స్త్రీలకు ఉందో మీరు ఆలోచించి. ఎందుకంటే విశ్వాస వీరులు అనగానే వాళ్ళ కోసమే మాదేమీ లేదని మీరు అనుకుంటున్నారు. అందుకే ఈరోజు మీ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఏమంటే ఇందులో స్త్రీలు ఉన్నారు,
మీ పేరులు కూడా విశ్వాస వీరుల జాబితాలలో వారి ప్రక్కన మీ పేరు కూడా ఉండాలి అంటే మీరు కూడా ఒక రాహాబును వేసి చేసిన కార్యక్రమం, దేవుని పిల్లలను కాపాడటం, తప్పించటం. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు దేవుని కాకుండా పోతున్నారు. మీ కళ్ళ ముందు మీకు తెలుసు. వారిని తప్పించే కార్యక్రమం ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు ఏదైనా సెమినార్ చేయగలుగుతున్నారా? క్లాస్ పెట్టించగలుగుతున్నారా? మీ కష్టంతో 10 మందికి వాక్యం చెప్పగలుగుతున్నారా? పంచగలుగుతున్నారా? పోనీ సహకారులుగానే మీరు ఉండగలుగుతున్నారా? ఏం చేయగలుగుతున్నారు చెప్పండి దేవుడి కోసం? అటువంటప్పుడు మీ పేర్లు ఎందుకు ఉంటాయి ఆ జాబితాలో? మీకు దేవుడు పరలోకాన్ని ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఈ స్త్రీని చూస్తుంటానంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. ఎంత ఖర్చు పెట్టేసిందా, ఇంత ఖర్చు పెట్టేసిందా? ఏమండి, ఈవిడ కోసం లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 37లో ఈవిడ గురించి వ్రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం బట్టి, ఆ ఊరిలో ఉన్న 36లో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న బేతనియలో ఉన్న ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, పాపాత్మురాలు ఏమంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమున కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూసి, ఈయన ప్రవక్త, ఇది తనను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలు కదా అని అతను అనుకుంటున్నాడు. వీడిదో పుణ్యాత్ముడు పరిశుద్ధుడైనట్టు. మారిందండి, మారిపోయిందండి. ప్రభు యొద్దకు వచ్చి అంత సాహసం, అంత ఖర్చు, అంత గొప్పగా చేయగలుగుతుందంటే ఇంకా పాపాత్మురాలా? ఇంకా అందుకే కిందికి వచ్చేటప్పటికి చూడండి 47లో, నేను నీ ఇంటికి వచ్చాను, కనీసం నా పాదాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు కదా సీమోను. నీ ఇంటికి వచ్చాను, నా పాదాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈవిడ తైలముతో నా పాదాలను కడిగింది. తన కన్నీళ్లతో కడిగిందయ్యా, తన కన్నీళ్లతో తుడిచిందయ్యా నా పాదాలను. నువ్వు కనీసం నీళ్ళు ఇవ్వలేదయ్యా. ఎందుకు ఈవిడ తన కన్నీళ్లతో నా పాదాలను తుడిచిందో తెలుసా? నన్నంతగా ప్రేమించింది, నన్నంతగా ప్రేమించింది. అందుకే 47లో, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడరని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి వారు ఆశ్చర్యపోతున్నారు, ఈయనేంటి పాపాలు క్షమిస్తున్నాడు అని. ఏమండి, చాలా ప్రేమించిందండి ప్రభువును, చాలా ప్రేమించింది. ప్రేమైన దేవుని పిల్లలారా, తన ప్రేమను క్రియలలో చూపించింది, మర్చిపోకూడదు. చాలా మంది ఏమంటారంటే, దేవుడంటే మాకు చాలా ఇష్టం అండి, దేవుడంటే మాకు చాలా ప్రేమ అండి. ఏదమ్మా ప్రేమ అంటే? మనసులో ఉందండి అంటారు, గుండెల్లో ఉందండి అంటారు. ఏంటి మనసులో గుండెల్లో ఉంటే సరే అది ప్రేమ? ఇదే మాట మీ భర్తతో చెప్పండి, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు పిచ్చి ప్రేమ అండి అని. ఏమంటే అన్నం వండి పెట్టక, బట్టలు ఉతికి పెట్టక, నీళ్లు పెట్టక, ఇల్లు ఊడ్చక ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు చెప్పండి? అది ప్రేమ అంటే? అది శాడిజం అంటారు దాన్ని. అది ప్రేమ అంటే నీ పిచ్చి కాకపోతే, ప్రేమను మాటలతో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇదిగో నాకు అవసరమైనవి చేసి పెట్టు చాలు. ప్రేమ పనిలో చూపించాలి, క్రియల్లో చూపించాలి. ఎంతో ప్రేమించింది ఈవిడ, ఆ ప్రేమను క్రియలలో చూపించిందండి ఆ స్త్రీ. ఏమండి, మరొక స్త్రీ గురించి చూసుకొని ముగించుకుందాం. 21 లూకాసు వార్త, 21 లూకాసు వార్త. ఏమన్నా ఒక బీద విధవాళ్ళు మనకు కనబడుతుంది చూడండి అక్కడ. లూకాసు వార్త 21, లూకా వ్రాసిన సువార్త 21 ప్రారంభంలో, కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేస్తుంది. ఆ వేసిన 2 కాసులు వేసిన బీద విధవరాల గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఈవిడ
అందరికంటే ఎక్కువ వేసింది అనగానే పక్కనే ఉన్న శిష్యులకు అర్థం కావట్లేదు. వాళ్ళు వేసింది చూడలేదేమో ధనవంతుల్ని అని అనుకుంటున్నారు. లేదా ప్రభువుకి ఏమైనా ఏమన్నా కంటి దృష్టి లోపం ఏమైనా ఏర్పడిందేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఈవిడ వేసింది 2 కాసులు, ముందున్న వాళ్ళంతా వేసింది మూటలతో వేశారు. ఎవరు ఎక్కువ వేశారు? వాళ్ళు ఎక్కువ వేశారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? బీద విధవరాలు ఎక్కువ వేసింది అంటున్నాడు ఏంటి? అప్పుడు ప్రభువు క్లారిఫై చేస్తున్నాడు. వారు తమకు కలిగిన దానిలో నుండి వేశారు, కానీ ఈవిడ తనకున్న సమస్తము లేమిలో తన కలిగినదంతా వేసింది. ఉన్నదానిలో కొంత ఇచ్చిన వాడు గొప్పవాడా? ఉన్నదంతా ఇచ్చిన ఈ బీద విధవరాలు గొప్పదా? మీరు చెప్పండి అన్నప్పుడు మౌనమైపోయారు, సైలెంట్ అయిపోయారు శిష్యులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే వీళ్ళంతా వీర వనితలు అని మనం అనకూడదా? వీళ్ళంతా వీరులు అని మనం చెప్పకూడదా? వీళ్ళంతా విశ్వాస వీర వనితలు, వీర మహిళలు, వీళ్ళంతా బరపురాని మహిళలు, వీళ్ళంతా. రాహాబు అనే వేశ్య ఏంటి? ఏమంటే ఒకనాడు యేసుక్రీస్తు తల మీద తైలం పూసి కన్నీళ్లతో తన పాదాలు కడిగిన మరియ. యోహాను సువార్త 12లో మీరు చూస్తే అక్కడ మరియ అని ప్రస్తావించబడిందండి ఆవిడ పేరు. ఆ మరియ ఏంటి? ఈ బీద విధవరాలేంటి? ప్రేమన దేవుని పిల్లలారా, తనకున్నదే 2 కాసులట. అది వేస్తే నెక్స్ట్కి ఏమీ లేదు తన దగ్గర, అయినా పర్వాలేదు, నా దేవుడికి ఇచ్చేస్తాను, నా దేవుడికి ఇచ్చేయాలి. ఏమండి వీళ్ళంతా మన కళ్ళ ముందు బ్రతికి వెళ్ళిన విశ్వాస వీర వనితలు. మీరెందుకు వీరిని ఆదర్శంగా పెట్టుకోకూడదు చెప్పండి? స్త్రీలుగా, మహిళలుగా మీకంటే ముందటి తరాలలో ఉన్నతమైన బ్రతుకును, ఉన్నతమైన త్యాగాలను, తమకున్నది దేవుని కోసం ఇవ్వాలి, చెయ్యాలి, తమ బ్రతుకులో గొప్పగా మా చరిత్ర ఉండిపోవాలి రాబోయే కాలానికి అనుకున్న వారి జీవితాలను మీరెందుకు మాదిరిగా పెట్టుకోకూడదంటారు? మీరు చెప్పండి. మీరెందుకు మాదిరిగా పెట్టుకోకూడదు? ఎవరిని పక్క వాళ్ళను, ముందు వాళ్ళని, వెనక వాళ్ళని చూడటం కాదండి, వీళ్ళని చూడండి. వాళ్ళకంటే నేను ఎక్కువ ఇచ్చాను, వీళ్ళకంటే నేను ఎక్కువ చేసిన, వాళ్ళకంటే నేను ఎక్కువ బాగున్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇటు రాహాబు అనే వేష చేసిన దానికంటే ఎక్కువనా? ఆవిడ తన ప్రాణాలను అడ్డుపెట్టి దేవుని పిల్లలను కాపాడింది, అంతకంటే ఎక్కువనా నువ్వు చేస్తున్నది? ఏమంటే ఆ రోజుల్లో దాచుకుంది, ఎందుకో దాచుకుంది, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడింది, కానీ దాన్ని తీసుకుని వచ్చి యేసు కోసం ఖర్చు పెట్టింది. ఇక్కడ చూస్తుంటే తనకున్నదే 2 కాసులు అయితే ఆ 2 కాసులు కూడా దేవుని కోసం ఇచ్చేసిందే. చెప్పండి, వీళ్ళతో మీ జీవితాలను పోల్చుకుంటే మీ భక్తి ఎక్కడ నిలవబడుతుంది? మీరు వీళ్ళ వరుసలో మీరు నిలబడగలరంటారా? చెప్పండి, ఈ క్రమంలో మీరు ఉండగలరంటారా? ఎక్కడో మీ విశ్వాసం ఆగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఏం చేస్తున్నారు? మీరు దేవుని కోసం చేసిన కార్యం మరిచిపోవటానికి దేవుడు అసలు అన్యాయస్తుడు కాడు. రాహాబు అనే వేష చేసింది చరిత్రలో నిలిచిపోయింది. దానికి ప్రతిఫలంగా దేవుడు తన కుటుంబాన్ని అంతటిని తప్పించాడు ఆ ప్రమాదంలో నుంచి. ఒక స్త్రీ విలువైన అత్తరు బుట్టు తెచ్చి యేసుకు తైలాభిషేకం చేసింది. దానికి ప్రతిఫలంగా యేసుక్రీస్తుల వారు అన్నారు, సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈవిడ చేసింది కూడా ప్రకటింపబడుతుంది అన్నాడు. బీద విధవరాలు ఇక్కడ వచ్చి నిలవబడిన ధనవంతులు వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది అని ఆవిడ గురించి చెప్పాడు. నీ గురించి చెప్పడానికి ఏముందో చెప్పండి ప్రభువుకు? నీ గురించి చెప్పడానికి ఏముంది? నువ్వేం చేసావని చెప్పాలి. రేపు పొద్దున ఆయన వస్తాడు, నిలబడతాడు, మనం అంతా ఆయన ముందు వరుసలో నిలబడతాం. ఆ రోజు నిలవబడిన రోజున నువ్వు చేసినది ఏమిటంటే, నీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి, నువ్వేం చెప్పగలవు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్తుంటాం సభల్లో, ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, బ్రతికిన కొద్ది కాలమైన చరిత్ర సృష్టించాలి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వద్దు. యేసు 33.5 అలా అనుకుంటా. యేసు 33.5 33.5, కానీ చరిత్ర సృష్టించాడు ప్రభువు. ఈ రోజుకు ప్రపంచంలో చరిత్ర పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడు అంటే ఒక్క యేసు పేరు తప్ప ఇంకెవరి పేరు వినబడదు. ఆయన లైఫ్ టైం ఎంత అండి? ఆయన లైఫ్ టైం ఎంత చెప్పండి? కేవలం 33.5. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బ్రతకాలన్న ఆశలు మనకు వద్దంటే, కొద్ది కాలం బ్రతికినా ఉన్నతంగా బ్రతుకుదాం.
నిజంగా బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకుందాం. వారిలా బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఈ సమాజంలో ఈ సమాజం గుర్తించకపోయినా దేవుని చరిత్రలో, విశ్వాస వీరుల చరిత్రలో మనము ఒకరిగా మారిపోతాం. మిగిలిన భాగం రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలను ప్రేమించి చెప్పిన ఈ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలు గుర్తించి వారిలా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. ఈ 4 రోజుల సభల కోసం ఎన్నో వేల రూపాయలకు మీ పిల్లలు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు. వారు ఆశించిన ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని ఇవ్వండి. వారి ప్రతిఫలాన్ని ప్రసాదించండి. వారి కష్టం వృధాగా పోదు అని కూడా మాకు తెలుసు నాయన. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్న మీ మాట మాకు జ్ఞాపకం. రేపటి దినాన్ని కూడా మాకు ఇవ్వండి. ఇంకా అనేకమైన అద్భుతమైన సంగతులు మీ పిల్లలు తెలుసుకున్నట్లుగా కృప చూపించమని కోరుకుంటూ, ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని అందరినీ వారసులు చేసిన మీ కుమారుడు మా డైరెక్టర్ గారు జయశీల గారికి వృద్ధాప్యంలో మీ కుమారుడికి కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. దేశంలో, రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న భయంకరమైన అమానుష్యమైన చర్యలు, తప్పులకు వాటిని ప్రతిఘటిస్తూ నిరసిస్తూ రేపటి నుంచి నాయన అనేక చోట్ల మీ పిల్లలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా జరిగే కార్యక్రమాలలో తోడుగా ఉండి విజయవంతం చేయండి. మీ గొప్పతనం ఏంటో ఈ సమాజం తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రములను వెలిగించమని కోరుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.